పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైసీపీతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. డయాఫ్రామ్ వాల్ వెడల్పు తగ్గించామని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. సిడబ్ల్యూసి పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిపుణులు రూపొందించిన డిజైన్స్ ప్రకారమే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరుగుతుందన్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. రైతులను మభ్యపెట్టేందుకు వైసీపీ నేతలు పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పనుల్లో లోపాలు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే డయాఫ్రమ్ వాల్ డిజైన్స్ కి విరుద్ధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు, లేదా డిజైన్సే విరుద్ధంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు వాళ్ళ కరపత్రిక. మరి వేళ డిజైన్స్ అనేది ఏదో ముఖ్యమంత్రి గారో లేదా ఇరిగేషన్ శాఖ మంత్రి గానో మేము నిర్ణయించే డిజైన్స్ కాదు. ప్రతి డిజైన్ కూడా ఏదైతే ఆ పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషను, మరి వీటితో పాటుగా ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ను కూడా మళ్ళీ ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఇంతమంది అప్రూవల్ అయినటువంటి డిజైన్సే పోలవరంలో నిర్మాణం చేస్తారు. ఆ ఏదైతే వాళ్ళు అప్రూవల్ అయినటువంటి డిజైన్స్ ప్రకారమే పనులు జరుగుతున్నాయా లేదా అనేది నిరంతరం పీపీఏ కానీ సిడబ్ల్యూసి కానీ ఏదైతే మనం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని ఎవరైతే పెట్టామో వాళ్ళు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పటికీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఈ 10-12 నెలల కాలంలోనే 4 సార్లు స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ని వాళ్ళు విజిట్ చేసినటువంటి పరిస్థితిని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే వాళ్ళ కరపత్రిక అవినీతి పత్రిక నిన్న ఈరోజు చెప్తూ ఉన్నారు, ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఏదైతే 1.5 మీటర్స్ మందం ఉంటే అది 0.9 మీటర్స్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రమాదం, భద్రత అని చెప్పి వాళ్ళు అసత్యాల అబద్ధాలు ఏదైతే చెప్తూ ఉన్నారో, మరి ఏదైతే ఈరోజు చాలా క్లియర్గా ఆ పోలవరం డయాఫ్రమ్ వాల్కి సంబంధించి మరి ఏదైతే ప్యానెల్స్, ఆ ప్యానెల్స్ ఒకటి 2 మీటర్స్ ప్యానెల్ ఉంటుంది, ఒకటి 2.8 మీటర్స్ ప్యానెల్ ఉంటుంది, ఒకటి 7 మీటర్స్ ప్యానెల్ ఉంటుంది. అంటే ఆ రకంగా అక్కడక్కడ లోతును బట్టి అంటే 100 మీటర్స్ వెళ్ళే చోట 2.8 మీటర్స్ ప్యానెల్ పోతుంది. అదేవిధంగా ఒక 30-40 మీటర్స్ లోతు తక్కువ ఉన్న కాడ 7 మీటర్స్ ప్యానెల్ వేస్తారు. ఆ రెండింటికి మధ్యలో అవసరమైన చోట 2 మీటర్స్ ప్యానెల్ వేసి ఆ రకంగా పొడవు కలిగినటువంటి ప్యానెల్స్ డయాఫ్రమ్ వాల్ వాడతారు. ఇది నెంబర్ 1.